జీవించాలా? దేవునికి చోటిచ్చే వ్యక్తులుగా ఉండాలా? చూద్దామా? ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దామండి. అపవాది అనగా సాతానుకు చోటివ్వకుడి. మరి ఎవరికి చోటివ్వాలా? దేవునికి మనము చోటిచ్చువారిగా ఉండాలా? మరి మన మనసులో, మన జీవితములో దేవుని వాక్యానికి, దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క మరి మాటలకు మన మనసులో చోటు ఉండాలా? అంటే అపవాదికి ఎప్పుడైతే మన జీవితంలో చోటిస్తామో వాని కార్యాలు పనిచేస్తాయి. చూడండి, మన ఇచ్చే చోటును బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత ప్లేస్ ఇస్తే, ఒక చెయ్యి వెళ్ళేంత ప్లేస్ ఇచ్చామనుకోండి, చెయ్యే వెళ్తుంది. ఒకవేళ కాలు పెట్టగలిగినంత ప్లేస్ ఇచ్చామనుకోండి, కాలు మాత్రమే వెళ్తుంది. అలాగే టోటల్గా మన తలుపును ఇంకా కొంచెం తెరిచి ఇంకెక్కువ ఇచ్చామనుకోండి, టోటల్గా ఒక వ్యక్తి కానీ, ఒక జంతువు కానీ, ఒక ఏదైనా కానీ లోపలికి వచ్చేస్తుంది. అలాగే మన మనస్సులో ఎవరికి చోటు ఇవ్వాలా, ఎవరికి చోటు ఇవ్వకూడదు, దేవునికి మనము చోటిచ్చువారిగా ఉండాలా, ఆయన వాక్యానికి చోటు ఇవ్వాలా. చూద్దామా? దేవునికి వాక్యములు కనుక చూస్తే, మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, వారితో కలిసి మనమందరం శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. అవును ప్రియులరా, పాపములు చనిపోయిన మన జీవితాన్ని దేవుడు ఏం చేస్తుందంటే, ఆయన మహాప్రేమ చేత క్రీస్తుతో కరుణా సంపన్నుడైండి అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మన జీవితాన్ని క్రీస్తుతో కూడా బ్రతికించినట్లుగా వాక్యములో చూస్తున్నాం. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో, మరి మన మనస్సులో, మన హృదయములో, మన ఆలోచనలు, మన తలంపులలో దేవునికి చోటు ఉందా? అందుకే నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళున్నాయి అంట. తలవాల్చుకొనుటకైనను దేవునికి చోటు లేదు, దేవుని కుమారునికి చోటు లేదని ఈ వాక్యములు మనం చూస్తున్నాం. మరి ప్రభుకి ఎప్పుడైతే మనం చోటు ఇస్తామో, ప్లేస్ అంటే మనం మన జీవితంలో, మన హృదయాలలో, మన మనసులో ఆయనకు, ఆయన అభిషేకానికి, ఆయన మాటలకు ఎప్పుడైతే మనం చోటు ఇస్తామో ప్రభు మనలో నివసిస్తాడండి. మన హృదయాలకు నెమ్మదిస్తాడు, సమాధానము కలగచేస్తాడు. మరి అపవాదికి అక్కడ పంచేదు. నువ్వు దేవునికి చోటు ఇవ్వకుండా మరి సాతానుకు చోటు ఇచ్చినప్పుడు, మరి దేవునికి చోటే లేకపోతే, వాక్యానికి చోటు లేకపోతే మన ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థనగా ఎలా మారుతుంది? మరి విశ్వాసం ఎలా పుట్టుకొస్తుంది? విశ్వాసం ఎలాగొస్తుంది? మన జీవితంలోనే, మన హృదయములో, మన మనసులో వాక్యానికి చోటు లేకపోతే విశ్వాసం ఎన్నడూ కూడా రాదండి. ఇలా చూస్తున్న మీ జీవితంలో, మనందరి జీవితంలో దేవునికి చోటిచ్చువారిగా మనం ఉండాలా? ఇప్పుడు దేవుని బలమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి ప్రియులరా. చూద్దామా? మరి మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం, యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతం వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసును. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారిని నశించిన గొర్రెల యొద్దకి గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు, ఆయనను
ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. ఇక్కడ స్త్రీని చూస్తున్నాం, సునేఫేనికురాలు, మన దేవునికి సమస్తము సాధ్యం. మరి స్త్రీ వచ్చి నా కుమార్తె ఎలాగుందో ఆమె స్థితి ఏంటో చెబుతుంది. దెయ్యం పట్టి బాధపడుతుందంట. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది, ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఇక్కడ తన కుమార్తెలో ఎవరున్నారంటే దెయ్యము చేత పీడింపబడుతుందంట. మరి జీవితంలో చూడండి, ఒక దెయ్యం బహుబాధ పెడుతుందంట. కనుక తన కుమార్తెకు పట్టిన దెయ్యాన్ని బట్టి ఈ స్త్రీ ఎవరి దగ్గరకు వస్తుందంటే ప్రభు అయిన యేసే దగ్గరకు. మరి ఇక్కడ విడుదల ఉంది, ఇక్కడ రక్షణ ఉంది, ఇక్కడ నెమ్మది ఉంది. ఆ ప్రభు దగ్గర కార్యాలు జరగటం ఆమె విన్నది. అయితే ఆమె వచ్చి అంటుంది, అయ్యా దావీదు కుమారుడా కరుణించమంటే ఆయన ఒక్క మాట అయినా చెప్పలేదంట. శిష్యులు వచ్చి ఈమె కేకలు వేచింది, అని పంపివేయమని వేడుకొనగా, ఇశ్రాయేలు ఇంటి వారిని నశించిన గొర్రెలెద్దుకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ఆయనను ఆమె వచ్చి ఆయనకు నొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. ఎంతో విశ్వాసము చూపుతుంది. మన్యురాలు ఆమె విశ్వాసాన్ని బట్టి ప్రభు కదిలింపబడ్డాడు. అందుకు ఆయన పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పాను. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని యొక్క బల్ల మీద నుండి పడుముక్కలు తినును కదా. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీ కవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తెలో ఉన్న దెయ్యము వెడలిపోయిందంట. అంతవరకు మరి జీవితంలో దెయ్యానికి చోటుంది కనుక దెయ్యం మరి ఏం చేసిందంటే బాధించింది, బాధ పెట్టింది. మరి మన జీవితంలో ఇప్పుడు యేసు ప్రభువుకు చోటిచ్చింది, ఆమె విశ్వాసానికి చోటిచ్చింది, ఆయన వాక్యానికి చోటిచ్చింది. ప్రభు దగ్గర రాగానే విశ్వాసం వచ్చింది. నీవు కోరినట్టే నీకు అవునుగాక అనగానే వెంటనే దాన్ని విశ్వసించింది. ప్రభు యొక్క మాటలకు ఎప్పుడైతే చోటిచ్చిందో దెయ్యం వెడలిపోయిందంట. ఆ కుటుంబంలో నెమ్మది కలిగినట్టుగా వాక్యములు మనం చూస్తున్నాం. ఈ లైవ్ చూస్తున్నా మీ జీవితంలో ప్రభు మాటలకు మనకు మన హృదయములో, మన మనసులో, మన ఆలోచనలు చోటు ఉందా పిల్లరా? మరి అలా లేకుంటే మన మనసులో, మన హృదయంలో దేవునికి చోటిచ్చేవారిగా ఉండాలా.